స్టార్ట్ విత్ నెక్స్ట్ సెక్షన్ 37. ఇది ప్రీవియస్ వీడియోలో కవర్ చేద్దాం అనుకున్నా గానీ, వీడియో లెంత్ పెరిగిపోవడం వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు చేద్దాం. సెక్షన్ 37 అసలు ఏంటి? అంటే ఫస్ట్ దీని గురించి ఒక బేసిక్ ఐడియా తీసుకుందాం. ఏంటంటే ఈ బేసిక్ ఐడియా, ఇది నార్మల్‌గా జనరల్ డిడక్షన్స్ అన్నీ ఇందులో క్లెయిమ్ చేసుకుంటాం అనమాట. అంటే ఏంటి? స్పెసిఫిక్‌గా సెక్షన్ 30 నుంచి 36 వరకు ఏ ఎక్స్‌పెన్సెస్ అలౌ చేస్తాము, దానికున్న కండిషన్స్ ఏంటి అని చెప్పాడు. ఎనీ ఎక్స్‌పెండిచర్ అదర్ థాన్ కవర్డ్ అండర్ సెక్షన్ 30-36 ఈజ్ అలౌడ్ యాస్ డిడక్షన్. ఈ 36 వరలో 30 నుంచి 36 లోపల ఏదైతే పడలేదో అవన్నీ జనరల్ డిడక్షన్స్‌లో రెసిడ్యూరీ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా మనం మిగిలిపోయినన్ని కూడా సెక్షన్ 37లో మాట్లాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్‌గా. ఎందుకంటే చాలా వరకు ఎక్స్‌పెన్సెస్ సెక్షన్ 37లో క్లెయిమ్ చేసేస్తారన్నమాట. ఎందుకంటే వాటికంటూ స్పెసిఫిక్ సెక్షన్ లేదనుకో, అప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు? సెక్షన్ 37లోనే కదా! బట్ ఈ సెక్షన్ 37 ఏమంటుందంటే, ఒక ఎక్స్‌పెన్స్ నేను అలౌ చేయాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే బేసిక్ కండిషన్స్ ఒక 5 పెట్టింది. ఏంటంటే, నువ్వేదైతే ఖర్చు పెడుతున్నావో అది ఓన్లీ అండ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ద బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అయ్యుండాలి. ఓకే. అది నువ్వు క్లెయిమ్ చేస్తున్న ఎక్స్‌పెన్సెస్ ప్రీవియస్‌గా సెక్షన్ 30 నుంచి 36 వరకు ఎక్కడ కూడా కవర్ అవి ఉండకూడదు. ఓకే. నువ్వు ఖర్చు పెడుతున్నది రెవెన్యూ నేచర్‌లో ఉండాలి. క్యాపిటల్ నేచర్‌లో అయ్యి ఉండకూడదు. క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్ అయితే ఇవ్వము. ఓన్లీ రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్ విల్ బి గివెన్. ఓకే. దట్ షుడ్ నాట్ బి యువర్ పర్సనల్ ఎక్స్‌పెన్సెస్. నీ పర్సనల్ కోసం ఖర్చు పెట్టకూడదు. దేనికి యూజ్ చేయాలి? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్‌కి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ బి లీగల్. అది లీగల్‌గా ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. లీగల్‌గా ప్రొహిబిట్ అయ్యి ఉండకూడదనమాట. అంటే గూండాలకు డబ్బులిత్తాను, నేను ఎక్స్‌పెన్సెస్ క్లెయిమ్ చేసుకుంటాను, ఒకరిని లేపేయడానికి డబ్బులిత్తాను, ఆ ఎక్స్‌పెన్సెస్ నా బిజినెస్ ఎక్స్‌పెన్సెస్‌లో క్లెయిమ్ చేసుకుంటా, ఇలాంటివి మనం మాట్లాడకూడదనమాట. దట్స్ ఇట్. సో, ఇది జనరల్ డిడక్షన్స్, రెసిడ్యూరీ ఎక్స్‌పెన్స్ మెయిన్ క్రక్స్ ఇదే. ఈ సెక్షన్‌లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే, టోటల్ 28 ఐటెమ్స్ ఉన్నాయి. ఏది అతుల్ సర్ బుక్‌లో 28 ఐటెమ్స్ గురించి మాట్లాడాడు. ఇవే ఎక్స్‌క్లూజివ్ అంటే కాదు. ఇంకా కేస్ లాస్ జరిగినప్పుడు పర్టిక్యులర్ కేసులో, ఆ పర్టిక్యులర్ కేసులో ఎలా చెప్పారు అని కేస్ జడ్జ్‌మెంట్స్ వస్తాయి కదా! ఇంకా యాడ్ అవ్వచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్ అనమాట. సో, ఇవే లిస్ట్ అని చెప్పి మనం స్పెసిఫై‌గా చెప్పలేం. ఒక నేచర్‌ని చూసి ఆ నేచర్‌ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. సెక్షన్ 37 ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? అన్నది. ఓకే. అయితే ఇందులో ఛాలెంజింగ్ ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ. ఇంచుమించు 28 ఐటెమ్స్ ఉన్నాయి. 28 ఐటెమ్స్ ఏది అలౌ చేస్తాం, ఏది డిసలౌ చేస్తాం అని చెప్పి మనం గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉండని నేనేం చేసుకున్నానంటే, ఇది నా పర్పస్ నేను క్రియేట్ చేసుకున్నదిది. ఏంటంటే, ఒక స్టోరీ క్రియేట్ చేసుకున్నా. ఆ స్టోరీ నుంచి ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేసుకొని, ఈ పాయింట్‌కి మనం ఒక కండిషన్స్ లీగల్‌గా మనం ఒక బిజినెస్ పెట్టుకుంటే, ఈ పర్టిక్యులర్ పాయింట్‌కి మనం ఎక్స్‌పెన్సెస్ డిడక్షన్ ఎక్స్‌పెన్సెస్ అలౌ చేయమని చెప్పి మనం గవర్నమెంట్‌ని అడగచ్చా? అడగకూడదా? అన్న యాంగిల్‌లో ఎళ్దాం. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒకసారి బుకిష్‌లో ఏ పాయింట్ చెప్పాడో ఒకసారి ఫాస్ట్‌గా రివైజ్ చేసుకొని, దాని తర్వాత దీని మీద ఉన్న ఏమన్నా ఉంటే క్వెషన్స్ చూద్దాం. ఓకేనా? అది నా రోడ్ మ్యాప్ అనమాట. లెట్ అస్ స్టార్ట్. ఇదంతా నేను క్రియేట్ చేసుకున్న స్టోరీ. ఓకేనా? 1 సెకండ్. సో, నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, ఫస్ట్ నా స్టోరీ యొక్క క్రక్స్ చెప్తాను. ఏంటంటే, నేను ఒక బిజినెస్ పెడదాం అనుకున్నాను. సో, ఆ బిజినెస్ పెడదాం అనుకున్నప్పుడు ఇనీషియల్ స్టేజ్ ఏముంటది? మనం బిజినెస్ ఐడియా తెచ్చుకోవడం, అప్రూవల్స్ తెచ్చుకోవడం, సర్టిఫికేట్‌లు తెచ్చుకోవడం, అదంతా సెటప్ స్టేజ్ అని రాసుకున్నాను నేను. నెక్స్ట్ స్టేజ్ ఏముంటదంటే, ఇప్పుడు ఒకసారి మొత్తం బిజినెస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి? ప్రాఫిట్స్‌లో తీసుకెళ్ళడానికి నేను బిజినెస్ డెవలప్‌మెంట్ ఐడియాస్‌తో నేను రన్ అవుతాను. ఓకే. అది బిజినెస్ డెవలప్‌మెంట్ స్టేజ్ అని పెట్టుకున్నా. ఆ తర్వాత ఈ డెవలప్ అయిన తర్వాత ఏమొస్తాయి? నాకు ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్ స్టేజ్‌లో ఏం జరుగుతది? ఆ తర్వాత ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఏమైతుంది మళ్ళీ? కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల నేను లాసెస్ ఇంకర్ అయ్యాను. ఆ లాసెస్ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను? ఆ లాసెస్ నుంచి నేను నేర్చుకొని నా తప్పుల నుంచి ఐ వాస్ నేను మళ్ళీ నా బిజినెస్‌ని రీమోడలింగ్ చేసుకొని అగ్రెసివ్‌గా డెవలప్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో వెళ్తున్నాను. ఆ తర్వాత ఫైనల్‌గా మళ్ళీ నాకు ప్రాఫిట్ స్టేజ్‌లోకెళ్ళాను. ఇది నా మొత్తం 6 స్టేజెస్‌లో నా బిజినెస్ ఐడియాని ఇప్పుడు ప్రెజెంట్ చేస్తానన్నమాట. సో, నాకున్న ఇదేంటంటే మెయిన్ ఏంటంటే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినయి ఏ ఎక్స్‌పెన్సెస్ వస్తున్నాయి? ఆ ఎక్స్‌పెన్సెస్ అలౌ చేస్తామా? డిసలౌ చేస్తామా? నేనన్నీ సీక్వెన్స్‌గా గుర్తుంచుకోవడానికి నేను క్రియేట్ చేసుకున్న ఐడియా ఇది. ఓకేనా? లెట్ అస్ గో. ఫస్ట్ ఏంటంటే నేను ఒక బిజినెస్ పెడదాం అనుకున్నా. కానీ ఏ బిజినెస్ పెట్టాలో తెలీదు నాకు. తెలియకపోవడం వల్ల నేనేం చేశానంటే ఒక కన్సల్టెంట్ దగ్గరికెళ్ళి, "అయ్యా! నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. సో, మీరు అది టెస్ట్ చేసి నాకు మీ ఒపీనియన్ ఇవ్వండి" అని చెప్పి మన కన్సల్టెంట్స్ దగ్గరికెళ్తాం కదా! అలా నేను కూడా ఎళ్ళాను. సో, వాట్ ఐ హావ్ డన్, కన్సల్టెంట్ దగ్గర ఒపీనియన్ తీసుకున్నాను.
ఇది చూడడానికి చాలా ఇదొక ఎక్స్‌పెన్స్ అనమాట. కన్సల్టెంట్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటే ఆ ఎక్స్‌పెన్సెస్ అలౌ చేస్తామా? డిసలౌ చేస్తామా? ఏం చెప్పిందంటే సెక్షన్ 37 డిసలౌ చేస్తాము. ఇది చూడ్డానికి బిజినెస్ పర్పస్ కోసమే కదా! అంటే అసలు నాకు ఫస్ట్ బిజినెస్ ఏమన్నా ఉందా నేను స్టార్ట్ చేసింది? లేదు కదా! అంటే నేను ఒక పాయింట్ చెప్తున్నప్పుడు నాట్ అలౌడ్ అనుకో. ఎందుకు నాట్ అలౌ చేస్తున్నాం? నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అర్థమైంది ఏంటో నేను చెప్తా. ఓకేనా? అలాగా మనం ఒక్కొక్క పాయింట్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అలౌ చేయాలా? డిసలౌ చేయాలా? అన్నది ఫస్ట్ పాయింటు. ఆ తర్వాత ఏంటంటే ఏ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఇవి గుర్తుంచుకోవడానికే నేను క్రియేట్ చేసుకున్న స్టోరీ. ఎందుకింత సేపు సాగదీస్తున్నాను? సరే. లెట్స్ గో. కన్సల్టెంట్ దగ్గర ఒపీనియన్ తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇది డిసలౌడ్ ఎక్స్‌పెన్సెస్. ఎందుకు డిసలౌడ్ అని ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకు అయ్యుండొచ్చు? ఎందుకంటే మనకేమున్నాయి 5 కండిషన్స్‌లో నువ్వు ఏమన్నా ఖర్చు పెడితే అది బిజినెస్ కోసమే ఖర్చు పెట్టాలి. బిజినెస్ కోసమే ఖర్చు పెడుతున్నాం. బట్ నీ దగ్గర బిజినెస్ ఉందా యాస్ ఆఫ్ నౌ? లేదు కదా! సో, నేను ఆ యాంగిల్‌లో నీ దగ్గర బిజినెస్ లేదు కాబట్టి యాస్ ఆఫ్ నౌ ఈ ఎక్స్‌పెన్సెస్‌ని నేను డిజాల్వ్ చేస్తున్నానని చెప్పి నేను అనుకున్నా. ఇది నేను నాకు తెలీదు ఇది లాజిక్ ఎందుకు అన్నది. ఇది నేను నాకు గుర్తుండడానికి నేను పెట్టుకున్నానన్నమాట ఇలాగ. ఓకే. కన్సల్టెంట్ ఒపీనియన్ కోసం మనం ఏమైనా ఖర్చులు పెడితే అది డిసలౌడ్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈడి దగ్గరికెళ్ళి సార్ నా దగ్గర 2 బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి సార్. ఒకటి ఇండస్ట్రీ ఫార్మా కంపెనీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకొకటి పెయింట్ ఏసే కెమికల్స్ ఉంటాయి గదా! ఆ బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో, నాకు ఈ 2 ఫీజిబుల్ స్టడీ చేసి నాకు ఏది మంచిదో మీరు సజెస్ట్ చేయండి సార్ అని చెప్పి నేను కన్సల్టెంట్ దగ్గరికెళ్ళా. కన్సల్టెంట్ ఏం చేశారంటే వాడు టెస్ట్ చేసాడన్నమాట. టెస్ట్ చేసి నేను ఎక్కడైతే పాయింట్స్ వస్తున్నాయో అవి మాత్రం హైలైట్ చేస్తాను. మిగిలిన స్టోరీ అంతా నార్మల్‌గా వెళ్ళిపోదాం. పెయింట్ కెమికల్స్ వాడు ఏం చేశాడు మార్కెట్‌లో ఎవరెవరున్నారో, ఏ ఏరియాలో పెడదాం అనుకుంటున్నాం ఇయన్నీ స్టడీ చేసి, కాంపిటీటర్స్ ఎవరున్నారో, నా దగ్గర బడ్జెట్ ఎంత ఇవన్నీ స్టడీ చేసి టెస్ట్ చేసి వాడేమన్నాడంటే, "బాబు ఈ బిజినెస్ నువ్వు పెడితే నువ్వు సంకనాకిపోతావు. ఇది నీకు సెట్ కాదు. నువ్వు లాసెస్‌కెళ్ళిపోతావు" అని చెప్పి నాకు ఐడియా ఇచ్చాడు. సో, నేనేం జేయాలి? నేను ఏదైతే కెమికల్ బిజినెస్ పెడదాం అనుకున్నానో నేనేం జేయాలి? పెయింట్ యూజ్ చేసే కెమికల్స్ అనమాట. ఆ ప్రాజెక్ట్ నేనేం చేద్దాం అనుకున్నా ఆపేస్తున్నాను. ఐ యామ్ స్టాపింగ్ మై బిజినెస్. దిస్ ఈజ్ మళ్ళీ ఇది ఇంపార్టెంట్. ఓకే. మనకి ఎక్స్‌పెన్సెస్ సెక్షన్ 37 ఏదైతే చెప్తుందో అది నేను ఈ ఆరెంజ్ కలర్‌లో మార్క్ చేస్తా. ఓకే. సో, నేనేం చేశానంటే ఫీజిబిలిటీ స్టడీ అంతా అర్థం చేసుకొని, ఇది మనకి సెట్ కాదని చెప్పి నేను ప్రాజెక్ట్ అబాండన్ చేస్తున్నా. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఇలా ఏదైనా సరే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి అబాండన్ చేస్తే ఆ ఎక్స్‌పెన్సెస్ ఇప్పుడు నేను ఈడికి డబ్బులిచ్చాను. ఈ టెస్టింగ్ ఫేజ్‌లో నాకు కొంచెం డబ్బులయ్యాయి. ఈ డబ్బుల మీద నాకు ఎక్స్‌పెన్సెస్ అలౌ చేస్తారా? అంటే చెయ్యరు. ఏమని చెప్తున్నానంటే ఎక్స్‌పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ నాట్ రిలేటెడ్ టు ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ ప్రాజెక్ట్ వాస్ అబాండన్డ్. నా ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏంటి? నేను ఆల్రెడీ ఒకవేళ నేను ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నాననుకో, నేను కెమికల్ బిజినెస్ పెడదాం అనుకున్నా. ఆ 2 రిలేటెడ్ బిజినెస్‌లు కాదు గదా! నాట్ రిలేటెడ్ గదా! ఇక్కడ నాట్ రిలేటెడ్ అయ్యి ఉండాలి. అండ్ ఆ ప్రాజెక్ట్ ఆపేస్తుంటే ఈ ఎక్స్‌పెన్సెస్‌ని డిసలౌ చేస్తాము. నాట్ అలౌడ్. ఓకే. ఎందుకు నాట్ అలౌడ్ అంటే, ఎందుకు ఈ బిజినెస్ లేదు కాబట్టి నేను నాట్ అలౌడ్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి? సో, నేను ఈ టెస్టింగ్ ఫేజ్‌లో నేను చేసిన దరిద్రం ఏంటంటే, ఈ కెమికల్ బిజినెస్ పెట్టాలని చెప్పి నేను ఎన్విరాన్మెంట్‌కి కొంచెం హాని చేశాను. నా టెస్టింగ్ ఫేజ్ వల్ల ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిపోయింది. అక్కడున్న లోకల్స్ అందరూ నా మీద కేసేశారు. కేసేస్తే నేనేం జేయాలి? నేను చేసిన ఇప్పుడు కెమికల్స్ వచ్చిన నా టెస్టింగ్ ఫేజ్‌లో వచ్చిన కెమికల్స్ అన్నీ అక్కడున్న ఒక కాలువలోకి వదిలేసాను. ఆ కాలువలో వాటర్ కొంతమంది తాగి చచ్చిపోయారు. చచ్చిపోతే ఇప్పుడు ఆళ్ళందరూ నా మీద కేసేశారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళ దగ్గరికెళ్ళి బాబు మీరు కేస్ వాపస్ తీసుకోండి. మీకు నేను కాంపెన్సేషన్ జేస్తాను. మనం ఔట్ ఆఫ్ ద కోర్ట్ మనం సెటిల్ చేసేసుకుందాం అని చెప్పి నేను వెళ్ళాను. సో, వాళ్ళేమన్నారంటే ఓకే దెన్ అని చెప్పి కాంపౌండింగ్ ఫీజ్ పే చేశాను నేను వాళ్ళకి. ఈ కాంపౌండింగ్ ఫీజ్‌ని ఎక్స్‌పెన్స్ కింద అలౌ చేస్తారా? చెయ్యరా? చెప్పిది. చేస్తామా? చేయమా? కాంపౌండింగ్ ఫీజ్ ఇది లీగల్‌గా జరిగిందా? మనం లీగల్‌గా కోర్ట్‌కెళ్ళి పే చేసామా అంటే లేదు కదా! సో, ఇది డిసలౌడ్. థిస్ ఈజ్ డిసలౌడ్ ఎక్స్‌పెన్స్. ఓకే. ఇక్కడితో మనం ఒక బిజినెస్ ఏదైతే కెమికల్ బిజినెస్ అనుకున్నానో అది ఆపేసాను నేను ఇక్కడితో. సో, ఒకసారి రివైజ్ చేసుకుందాం అంటే కన్సల్టెంట్ ఒపీనియన్‌కి ఏదైతే పే చేశానో అది డిసలౌ చేసింది. ప్రాజెక్ట్ అబాండన్ చేశానో అది కూడా డిసలౌ చేశారు. కాంపౌండింగ్ ఫీజ్ కూడా డిసలౌ చేశారు. ఓకే. రైట్. ఇప్పుడు ఈ బిజినెస్ నాకు సెట్ కావట్లేదని చెప్పి నాకు ఫార్మా బిజినెస్ డెవలప్ చేసుకుందామని వెళ్ళాను. ఈ ఫార్మా బిజినెస్‌ని స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ ఈ బిజినెస్‌ని సెటప్ చేసే స్టేజ్‌లో నేను ఏ ఎక్స్‌పెన్సెస్ ఇంకర్ అవ్వచ్చు? నేను ఒక బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ నేను సర్టిఫికేషన్స్ తీసుకోవాలి.
అది ఏంటంటే అలాగా ఐఎస్ఓ అనే ఒక సర్టిఫికేషన్ తీసుకున్నా. దానికి ఏం చేస్తాను నేను డబ్బులు పే చేయాలి కదా! ఇది నాకు ఎక్స్‌పెన్స్ అలౌ చేస్తారా? ఇప్పుడు నేనేం చేశాను, ఫార్మా కంపెనీ పెట్టేసుకున్నా. ఆ కంపెనీకి నేను ఐఎస్ఓ సర్టిఫికేట్‌కి డబ్బులు పే చేశాను. సో, ఇప్పుడు నాకు ఎక్స్‌పెన్స్ అలౌ చేస్తారంటే చేస్తారు. ఎందుకంటే అది రెవెన్యూ నేచరు, లీగల్‌గానే పే చేస్తున్నాను. అండ్ అది బిజినెస్ కోసమే పే చేశాను. అది నా పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ కాదు. నేను చూస్తే ఇయన్నీ వాలిడ్‌గానే ఉంది కాబట్టి నాకు ఈ ఎక్స్‌పెన్సెస్ మీద నాకేం చేస్తారంటే ఎక్స్‌పెన్సెస్‌ని అలౌ చేస్తారు. ఓకే. ఐఎస్ఓ సర్టిఫికేట్స్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ అలౌడ్. నెక్స్ట్ ఇప్పుడు నాకు సర్టిఫికేట్ వచ్చింది. నేను సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేనేం చేయాలి? ఒక బిజినెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చేశాను, ఒక కంపెనీ పెట్టుకున్నాను. చీఫ్ మినిస్టర్‌ని, సెలబ్రిటీస్‌ని అందరిని పిలిచాను. మంచిగా ఇనాగ్రేషన్ ఎక్స్‌పెన్సెస్ ఇంక్ర్ అయ్యా. ఇప్పుడు దీన్ని అలౌ చేస్తారా? అలౌ చేయరా? ఇనాగ్రేషన్ ఎక్స్‌పెన్సెస్ కూడా అలౌ చేస్తాము. ఒక బ్రాంచ్ ఇప్పుడు లేదంటే నాకు ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది. నేను వేరే బ్రాంచ్ పెట్టుకున్నాను. ఆ బ్రాంచ్ ఇనాగ్రేషన్ ఎక్స్‌పెన్సెస్‌కి నాకు కొన్ని డబ్బులైతాయి కదా! దానికి అలౌ చేస్తారంటే అలౌ చేస్తారు. ఎందుకు అలౌ చేస్తారు? అది డిసలౌ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇదేమన్నా ఇల్లీగల్‌గా ఏం పే చేయట్లేదు కదా! అది రెవెన్యూ నేచరు. బిజినెస్ కోసం ఖర్చు పెడుతున్నా. సో, అలౌ చేస్తాము. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేం చేశానంటే, ఇనాగరేషన్ ఎక్స్‌పెన్స్ అయిపోయిన తర్వాత, నేను జనాల్ని అట్రాక్ట్ చేయడానికి పెద్ద బోర్డు మంచి గ్లో మంచి లైటింగ్స్ పెట్టేసి పెద్ద బోర్డ్ పెట్టా. 'ఉత్తేజ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ' అని సంథింగ్ ఏదో పెట్టుకున్నా. గ్లో సైన్ బోర్డ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే గ్లో సైన్ బోర్డ్. ఈ గ్లో సైన్ బోర్డ్ కోసం ఏమైనా ఖర్చు పెడితే అది కూడా నాకు ఎక్స్‌పెన్సెస్ కింద అలౌ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే, ఈ గ్లో సైన్ బోర్డు, ఇనాగరేషన్ ఎక్స్‌పెన్సెస్ నా రా మెటీరియల్ కొనుక్కున్న కొన్ని ఎక్స్‌పెన్సెస్ నేనేంటంటే మర్చిపోయాను. రికార్డ్ చేసుకోవడం బుక్స్‌లో మర్చిపోతే, ఆ తర్వాత నేను చూసినప్పుడు ఫైండ్ ఔట్ చేసుకున్నా. ఒరేయ్! ఈ ఎక్స్‌పెన్సెస్ రాసుకోవడం మర్చిపోయానని చెప్పి మళ్ళీ ఇప్పుడు మర్చిపోయిన ఎక్స్‌పెన్సెస్‌ని ఇప్పుడు నేను బుక్స్‌లో రాసుకొని ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్ కింద క్లెయిమ్ చేస్తున్నా. ఇస్తారా ఎవరా? ఇస్తారు. ఎందుకివ్వరు? ఇదేమి ఇల్లీగల్‌గా ఏం కాదు కదా! జస్ట్ నేను ప్రీవియస్‌గా ఖర్చు పెట్టింది మర్చిపోయాను. సో, అది ఆ ఎక్స్‌పెన్స్ ఇప్పుడు అలౌ చేస్తారు. సో, ఇక్కడున్న పేరేంటంటే ఇప్పుడు చదివేది పర్చేజ్ ఆర్ ఎక్స్‌పెన్స్ బిల్ ఒమిటెడ్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్. బుక్స్‌లో రాసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు రాసుకున్నాను అలౌ చేస్తున్నారు. ఒకసారి రివైజ్ చేసుకోవచ్చా? ఏం మాట్లాడుకున్నాను ఇప్పుడు? ఒక ఫార్మా కంపెనీ పెట్టుకుందాం అనుకున్నాను. దానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే దాని మీద ఐఎస్ఓ సర్టిఫికేట్ ఖర్చులకి ఎక్స్‌పెన్స్ ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు. ఆ తర్వాత ఇనాగరేషన్ ఎక్స్‌పెన్సెస్ ఇస్తారు. గ్లో సైన్ బోర్డ్ పెట్టుకున్నాను ఇస్తారు. ఆ తర్వాత కొన్ని బిల్స్ నేను రికార్డ్ చేసుకోవడం మర్చిపోయాను. ఆ బిల్స్ కూడా ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఎక్స్‌పెన్సెస్ ఏమంటారు దాన్ని? దానికి కూడా నాకు ఎక్స్‌పెన్స్ అలౌ చేస్తారు. ఇక్కడ వరకు క్లియర్. మనం ఇప్పుడు ఒక స్టేజ్ దాటాం. ఇప్పుడు నేను ఇనీషియల్‌గా బిజినెస్ సెటప్ చేసుకున్నా. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే, నా బిజినెస్‌ని డెవలప్ చేయాలి. ఎక్స్‌పాండ్ చేయాలి. మంచిగా బిజినెస్ ప్రాఫిట్స్‌లోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు నా బిజినెస్‌ని. అయితే ఈ ఆలోచనలు బాగా పెట్టేసుకున్నాను నేను. ఎలా అన్నా నా బిజినెస్‌ని డెవలప్ చేయాలి. నేను అపోలో వాడితో పోటీగా వెళ్ళాలి. ఉత్తేజ్ ఫార్మా కంపెనీ అని చెప్పి అపోలోని బీట్ ఔట్ చేసేయాలి. అపోలో హాస్పిటల్స్ ఇలా ఆ లెవెల్‌లో ఎలాగా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ఒక మెయిన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. ఇలాగ వాడిని చూసి నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యి, నేను కూడా వాడితో పోటీగా వెళ్దాం అని చెప్పి రాత్రి పగలు అదే ఆలోచనలో స్ట్రెస్ ఎక్కువ తీసేసుకున్నాననమాట. ఈ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల నాకేమైందంటే హార్ట్ సర్జరీ నాకు హార్ట్‌కి బొక్కపడి నాకు బీపీ ఏమంటారది హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశారన్నమాట. జాయిన్ చేస్తే ఇప్పుడు నాకేం చేశారంటే డాక్టర్లు బాబు నీకు బాగా ఆవేశం ఎక్కువైంది. నీకు హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి నాకేం చేశారంటే హార్ట్ సర్జరీ చేశారు. ఈ హార్ట్ సర్జరీ చేసినప్పుడు ఏదైతే ఖర్చులు జరుగుతాయో అవి నా బిజినెస్ ఎక్స్‌పెన్సెస్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చా? చెప్పు ఆలోచించు. క్లెయిమ్ చేయొచ్చా? చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదు? ఎందుకంటే నేను ఒక ఇండివిడ్యువల్‌ని. మనకి కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది? బిజినెస్ ఈజ్ సెపరేట్ అండ్ ఓనర్ ఈజ్ సెపరేట్. సో, ఈ హార్ట్ సర్జరీ అనేది ఉత్తేజ చేసినప్పుడు ఆ ఎక్స్‌పెన్సెస్‌ని కంపెనీ దాంట్లో క్లెయిమ్ చేయకూడదు. ఇది బిజినెస్ పర్పస్ కోసం ఖర్చు పెట్టింది కాదు. సో, దిస్ ఈజ్ డిసల్లౌడ్. హార్ట్ సర్జరీకి ఖర్చు పెడుతున్నది. ఎక్స్‌పెండిచర్ ఇంక్లూడ్ ఆన్ హార్ట్ సర్జరీ ఆఫ్ ఇండివిడ్యువల్ ఎస్ఎస్‌సి ఈజ్ నాట్ అలౌడ్. ఓకే. సో, నాకు భయమేసిందనమాట. ఒరేయ్! నేను పోతే నా బిజినెస్ ఏమైపోద్ది? ఇప్పుడు నేను అపోలో హాస్పిటల్‌తో నేనెలా పోటీ పడగలను అని ఆలోచించి బాగా తీవ్రంగా ఎంటనే ఆలోచిస్తే ఎవడో నా ఫ్రెండొచ్చి, "ఒరేయ్! నువ్వు ఇన్స్యూరెన్స్ తీసుకోరా. నువ్వు పోయినా కూడా నీ తర్వాత నేను రన్ చేస్తాను. బట్ అప్పుడు నువ్వు పోతే ఇన్స్యూరెన్స్ ప్రీమియంలో మనకు మంచిగా లంప్ సమ్ అమౌంట్ వస్తది. అది మన బిజినెస్‌కి ఉపయోగపడుతుందని" ఆ ఐడియా ఇచ్చాడు. ఓహ్! నేను పోయినా పర్లేదు నా బిజినెస్ సక్సెస్ అవ్వాలని చెప్పి నేనేం చేశానంటే, కీ మ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకున్నాను. ఓకేనా?
కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకున్నాను. ఏమనుంది దాని పేరు? ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్, ప్రీమియం పెయిడ్ ఆన్ కీ ఇన్సూరెన్స్ పాలిసీ. ఇది ఇస్తారా? ఇవ్వరా? కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఒక బిజినెస్ నిలబడాలి అంటే అందులో ఉన్న కీ పర్సన్ మీద ఆధారపడతది. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది. నారాయణమూర్తి గారి మీద ఆధారపడతది. సో, అలా నా కంపెనీకి నేనే కీమ్యాన్ కాబట్టి ఇప్పుడు నాకేం చేసుకున్నానంటే అది బిజినెస్ పర్పస్‌కే అని చెప్పి దాని మీద ఎక్స్‌పెన్స్ అలౌ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సో, ఇప్పుడు నా మీద ఇన్సూరెన్స్ తీసుకున్నాను. నేనేంటంటే నా బిజినెస్ ఎలా అన్నా డెవలప్ చేయాలని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు హాస్పిటల్‌కెళ్ళి సర్జరీ చేయించుకున్నాను కదా! అప్పుడు నాకు డాక్టర్స్‌తో మంచి పరిచయాలు ఏర్పడ్డాయన్నమాట. ఏర్పడి నేనన్నాను, "బాబు డాక్టర్‌లు మీరేం చేస్తారంటే నేను ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టుకుంటున్నాను. మీరు మీకొచ్చిన పేషెంట్స్ అందరిని నా ఫార్మాస్యూటికల్ కంపెనీకి రిఫర్ చేయండి. నేను మీకు ఎంతో కొంత డబ్బులిస్తాను. ఐ విల్ ఎంకరేజ్ యూ గైస్. ఐ విల్ గివ్ యూ మనీ అండర్ ద టేబుల్" అని చెప్పి మనం డాక్టర్స్‌తో టై అప్ అయ్యాం. సో, ఇది లీగలా? న్యాయమైన పనేనా? అంటే తప్పు. తప్పు గదా! ఎందుకు తప్పు? అంటే నువ్వు జెన్యూన్‌గా రావట్లేదు కస్టమర్స్. నువ్వొక రాంగ్ రూట్‌లో తెప్పిత్తన్నావు. ఎలాగా? డాక్టర్స్‌కి డబ్బులిచ్చి తెప్పించుకుంటున్నావు. సో, దిస్ సీమ్స్ టు బి సంథింగ్ నాట్ జెన్యూన్. అందుకనే మేము దీని మీద డిసలౌ చేస్తాం. ఈ ఎక్స్‌పెన్సెస్ మీద డిసలౌ చేస్తాం. ఓకేనా? అక్కడేముందంటే పాయింట్ చదువుతాను చూడు ఇప్పుడు. ఇది కూడా ఉన్న పాయింటే. కమిషన్ పెయిడ్ టు డాక్టర్స్ బై డయాగ్నోస్టిక్ సెంటర్ ఫర్ రిఫరింగ్ పేషెంట్స్ ఫర్ డయాగ్నోసిస్. ఓకే. నీ పేషెంట్స్‌ని రిఫర్ చేస్తున్నందుకు నీకేమన్నా డబ్బులిస్తే అది డిసలౌడ్. అది నా ఎక్స్‌పెన్సెస్‌లో నేను క్లెయిమ్ చేయలేను. ఇలా కమిషన్‌తో పాటు నేనేం చేస్తున్నానంటే డాక్టర్‌లకి ఫ్రీబీస్ ఇస్తాననమాట. ఎలాగా ఫ్రీబీస్ అంటే ఫ్రిడ్జ్ ఇవ్వడం, డాక్టర్‌లకి ఫ్రిడ్జ్ పంపించడం, వాషింగ్ మిషన్ పంపించడం, లేదంటే మంచి మంచి కాస్ట్‌లీ వాచ్‌లివ్వడం. ఇలా ఫ్రీబీస్ అంటే నువ్వు పేషెంట్ నాకు రిఫర్ చేస్తున్నందుకు, లేదంటే నువ్వు నాకు పంపించడానికి నీకు బ్యాక్ డోర్‌లో నీకు కొన్ని ఫ్రీబీస్ ఇస్తున్నాను. ఇది ఇల్లీగల్. సో, దీని మీద కూడా మేము నీకు ఏమివ్వము, డిడక్షన్ ఇవ్వము. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడం అన్ని విధాలుగా ఆలోచించాలి కదా నేను. ఏదో ఒకలా డాక్టర్స్ రిఫర్ చేస్తున్నారు. దాంతో పాటు నా సేల్స్‌మెన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి చాలా ఎక్సైట్‌మెంట్ ఉండాలి. పని చేయాలంటే. క్లయింట్స్‌ని గాని, బిజినెస్‌ని తీసుకురావాలంటే అని చెప్పి వాళ్ళకేం చేశానంటే, టార్గెట్స్ పెట్టానన్నమాట సేల్స్‌మెన్స్‌కి. ఎవరైతే ఆ స్పెసిఫిక్ టార్గెట్స్ మీట్ అవుతున్నారో వాళ్ళకేమన్నానంటే, ఒరేయ్! ఎవడైతే మంచిగా టార్గెట్స్ మీట్ అయ్యి, పర్టిక్యులర్ టార్గెట్ అచీవ్ అయితే వాళ్ళకి నేను కార్ ఇస్తాను. అని చెప్పి చాలా ఎంకరేజివ్‌గా నేను చెప్తున్నా. ఇలాగ మానిటరీ ఐటెమ్స్ ఎప్పుడైతే ఇదేంటి డబ్బులిస్తున్నానాడికి ఇవ్వట్లే. కార్ ఇస్తున్నా. ఇట్స్ ఎ నాన్ మానిటరీ పర్క్స్. ఇలా నాన్ మానిటరీ పర్క్స్ ఇచ్చినప్పుడు వాడేమంటాడు, "సార్ నాకిచ్చే 10,000 జీతం మీరు నాకు 5,00,000 కార్ ఇస్తే నేను ఎలా ఖర్చు ఆ 5,00,000 మీద నేను టీడీఎస్ కట్టాలి. ఇయన్నీ నా వల్ల కాదు సార్" అంటే, "ఏం బాధపడకు. కార్ నువ్వు తీసుకెళ్ళిపో. కార్ మీద కట్టాల్సిన టీడీఎస్, టాక్స్ అమౌంట్ కూడా నేనే ఇస్తానని" చెప్పి నేను ఆడికి ఆ టాక్స్ అమౌంట్ కూడా ఇచ్చా. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాన్ మానిటరీ పర్క్స్ మీద ఏమైనా టాక్స్ పే చేస్తే, అది నువ్వు డిడక్షన్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అన్నది క్వెషన్. ఓకే. అలాగా ఇలా ఏదైతే అమౌంట్ పే చేస్తున్నావో దాని మీద టాక్స్ కడితే అది డిడక్షన్ ఇవ్వము. ఇట్స్ నాట్ అలౌడ్. ఓకే. ఎందుకివ్వవు? ఇది కూడా బ్యాక్ డోరే కదా! బ్యాక్ డోర్ ఏముంది అందులో? చెప్పు. బ్యాక్ డోర్ అంటే ఉందా? మనకు 5 కండిషన్సే ఉన్నాయి. ఎందువలన నువ్వు అది డిసలౌ చేస్తావు? ఆలోచిద్దాం. ఎందువలన డిజాల్వ్ చేయొచ్చు? అదొక నాన్ మానిటరీ వర్క్ మీద టాక్స్. యాక్చువల్లీ ఈ టాక్స్ ఎవడు కట్టాలి? నా ఎంప్లాయీ కట్టుకోవాలి. నేను కాదు కదా! నేను ఆడికి కార్ ఇస్తున్నా. కార్ ఇచ్చిన తర్వాత దాని మీద టీడీఎస్ ఏదైతే డిడక్ట్ చేయాలో అది కూడా నేనే పే చేస్తున్నా. జెన్యూన్‌గా ఆడి ఎంప్లాయీ పే చేయాలి. బట్ నేను పే చేస్తున్నా. ఇది చట్టవిరుద్ధం కాబట్టి దీని మీద మేము ఈ ఎక్స్‌పెన్సెస్‌ని అలౌ చెయ్యము. ఓకేనా? సో, ఈ స్టేజ్‌లో మనం గుర్తుంచుకోవాల్సింది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇప్పుడు నా స్టేజ్ ఏంటి? డెవలప్‌మెంట్ స్టేజ్. డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఎక్కువ ఆలోచించి నాకు హార్ట్ అటాక్ వస్తే హార్ట్ సర్జరీ డిసలౌడ్. నెక్స్ట్ కీ ఇన్సూరెన్స్ పాలిసీ అలౌడ్. ఇది జెన్యూనే గదా! డాక్టర్స్ రిఫర్ చేస్తున్నాను. డాక్టర్స్ రిఫర్ చేయడం కోసం వాళ్ళకి కమిషన్‌లు ఇస్తున్నా. డిసలౌడ్. ఆ తర్వాత ఫ్రీబీస్ ఇస్తున్నా. డిసలౌడ్. సేల్స్‌మెన్స్‌కి ఏం చేస్తున్నాను? నాన్ మానిటరీ పర్క్స్ ఇచ్చి దాని మీద టాక్స్ పే చేస్తే ఆ టాక్స్ అనేది నాకు డిసలౌడ్. ఓకే. ఇక్కడి వరకు క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్‌కెళ్తున్నాం. మళ్ళీ ఒకసారి మన కథ గుర్తు చేసుకుందామా? కథ ఏంటి?
నేను ఒక బిజినెస్ పెడదాం అనుకున్నాను. అది ఏ బిజినెస్సో తెలీదు. కన్సల్టెంట్ దగ్గరికెళ్ళాను. వాడొక ఐడియా ఇచ్చాడు. కెమికల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. కొన్ని ఎక్స్‌వైజెడ్ రీజన్స్ వల్ల అది సక్సెస్ అవ్వలేదు కాబట్టి సక్సెస్ అవ్వదన్నాడని చెప్పి ఆ ప్రాజెక్ట్‌ని అక్కడితో అబాండన్ చేసి నేను ఏం చేసుకున్నా, ఒక ఫార్మా కంపెనీ పెట్టుకున్నా. ఆ ఫార్మా కంపెనీ పెట్టుకోవడానికి నేనేమేమి ఇంకర్ అయ్యాను, ఐఎస్ఓ సర్టిఫికేట్ కాస్ట్, ఇనాగ్రేషన్ ఎక్స్‌పెన్సెస్, ఆ తర్వాత గ్లో సైన్ బోర్డు ఎక్స్‌పెన్సెస్ బిల్లు మర్చిపోయాను. ఆ తర్వాత ఏం చేశాను, ఇలా ప్రాఫిట్‌లోకి తీసుకెళ్ళాలని చెప్పి స్ట్రెస్ ఎక్కువైపోయి హార్ట్ సర్జరీ చేయించారు. కీ ఇన్స్యూరెన్స్ పాలిసీ, నెక్స్ట్ డాక్టర్స్ రిఫర్ చేశాను. నాకు ఫ్రీబీస్ సేల్స్‌మెన్ కోసం నాన్ మానిటరీ పర్క్స్. ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టేజ్. ప్రాఫిట్స్. ఇప్పుడేమైందంట, ఈ అన్ని యాక్టివిటీస్ ఏంటి, సేల్స్‌మెన్స్‌ని ఎంకరేజ్ చేశాను. డాక్టర్స్‌ని కూడా మనం గ్రిప్‌లో పెట్టుకోవడం వల్ల బిజినెస్ ఎక్కువయింది మనకి. సో, ఇప్పుడు నేను ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం మొదలుపెట్టా. సో, మనకేంటంటే ఎప్పుడైతే నీకు స్పెసిఫైడ్ ప్రాఫిట్స్ గాని వస్తాయో అప్పుడు మనకి ఏంటంటే కంపెనీ సెట్ ప్రకారం మనకొక కండిషన్ ఉంది. యూ హావ్ టు డూ సీఎస్ఆర్ యాక్టివిటీ అని చెప్పి ఆ కండిషన్ వల్ల మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సీఎస్ఆర్ యాక్టివిటీ అంటే సమాజం మనకు చాలా ఇచ్చింది. మనం సమాజానికి ఎంతో కొంత ఇచ్చేయాలి. లేదంటే మనం లావు అయిపోతాం అని చెప్పి ఏదో సినిమాలో డైలాగులు చూసి ఓకే. ఏదో ఒకటి చేద్దాం సమాజానికని నేను అనుకున్నా. అనుకోని సమాజానికి ఐ ఐ వాస్ ఎంకరేజింగ్ అనమాట. ఇందులో కొన్ని పాయింట్ ఉండాలి అది మర్చిపోయాను. ఏయ్! ఒకసారి ఆగు. ఐ ఫర్‌గాట్ 2 పాయింట్స్. యమ్మ! ఇప్పుడే 21 మినిట్స్ అయిపోయిందా? ఏదో చాటవార్తలు చెప్పుకుంటూ ఎళ్తున్నాను. అయ్యమ్మ! అలా అయితే ఈ లెవెల్‌లో 1 అవర్ అయిపోద్ది. ఇక్కడ ఇంకో 2 పాయింట్స్ ఉంటాయి. డెవలప్‌మెంట్ స్టేజ్‌లో. ఏంటంటే స్పాన్సర్‌షిప్ ఫీజు, నాన్ కంపీట్ ఫీజు కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం. సర్లే నేనే కదా వినేది. ఎవడంటాడు గాని. సరే నాకు గుర్తుండడం కోసం టైం ఎక్కువైనా పర్లేదు. నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఓకే. టైం ఇది ఆల్‌మోస్ట్ 1 అవర్ అయిపోద్ది ఒక సెక్షన్ మీద. ఇక్కడ ఏంటంటే మనం చూసేది స్పాన్సర్‌షిప్ ఫీ. ఆ తర్వాత నాన్ కంపీట్ ఫీ అని ఇంకోటుంటది. నాన్ కంపీట్ ఫీ. ఇది కూడా ఈ ఈ సెగ్మెంట్‌లోనే రాసుకుందాం. ఇప్పుడు ఎలా లింక్ చేస్తావు దీనికి? ఇప్పుడు నేనేం చేశాను, డాక్టర్స్‌ని ఆహ్, లైన్‌లో పెట్టుకున్నా. సో దట్ అటు సైడ్ నుంచి బిజినెస్ వస్తుంది. సేల్స్‌మెన్స్‌ని పెట్టుకున్నా. ఇంకోటేంటంటే జెన్యూన్‌గా మనం కూడా కొన్ని చేద్దాం గదా! మార్కెట్‌లోకెళ్ళి ఫ్రీ హెల్త్ చెకప్స్ క్రియేట్ చేద్దాం. సో దట్ మన బ్రాండ్ బయటకి తెలుస్తది. సో దట్ మనకు మోర్ బిజినెస్ వస్తదని చెప్పి నేను స్పాన్సర్‌షిప్‌లు క్రియేట్ చేయడం మొదలెట్టా. ఫ్రీ హెల్త్ చెకప్స్ నేను స్పాన్సర్ చేస్తున్నాను. ఆహ్, హాస్పిటల్‌కెళ్ళి బాలేని వాళ్ళకి ఏదో చిన్న చిన్న కిట్స్ ఇచ్చి అలా స్పాన్సర్స్ ఏవో జరుగుతున్నాయి. అలా చేయడం వల్ల ఈ స్పాన్సర్‌షిప్ ఫీజు ఏదన్నా పే చేస్తే అది ఎక్స్‌పెన్సెస్ అలౌడా అంటే అలౌడే. ఇది జెన్యూనే కదా! ఇది జెన్యూన్. ఇది ఏంటంట్రా న్ న్యాచురల్‌గా చేస్తున్న బిజినెస్ అది. ఓకే. నెక్స్ట్ నాన్ కంపీట్ ఫీస్. ఇప్పుడు నాకెప్పుడు కూడా నా కంపీటెంట్ ఎవడో మా మురళిగాడు నన్ను చూసి ఆడు కూడా మాదే ఏరియాలో ఒక ఫార్మా కంపెనీ పెట్టేసుకున్నాడు. ఒరేయ్ బాబు మురళి! మనిద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌కి వద్దాం. నువ్వు ఉన్న ఏరియాలో నువ్వు చెయ్యకు. నువ్వు వేరే ఒక 50 కిలోమీటర్స్ రేడియస్‌లో నువ్వు నా దరిదాపుల్లోకి రాకు. నువ్వు బయటికెళ్ళిపో. నీ వల్ల నా బిజినెస్ దెబ్బతింటుందని చెప్పి వాడికి నేను ఎంతో కొంత పే చేశాను. పే చేస్తే ఈ ఎక్స్‌పెన్సెస్ ఇప్పుడు అలౌ చేస్తారా? చెయ్యరా? నాన్ కంపీట్ ఫీస్ అన్నది ఇట్స్ ఏ లీగల్ టర్మ్. మనం అదేమి అండర్ ద టేబుల్ ఇచ్చింది గాదు. అదంతా జెన్యూనే. మనం ఒక అగ్రీమెంట్ రాయించుకుంటాం. సో, అది చెల్లుతదనమాట. సో, ఇది లీగల్‌గా అప్లికబుల్ కాబట్టి లీగల్‌గా చెల్లుతుంది కాబట్టి ఇట్స్ వాలిడ్. సో, దీని మీద ఎక్స్‌పెన్సెస్ కూడా అలౌ చేస్తాము. ఓకే. సో, ఇయన్నీ చేయడం వల్ల ఇప్పుడు మనకి కాంపిటీటర్ లేడు. స్పాన్సర్‌షిప్‌లు డెవలప్ చేస్తున్నాం. ఓ పక్కన డాక్టర్స్‌ని గ్రిప్‌లో పెట్టుకున్నాం. సేల్స్‌మెన్స్‌ని కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. సో, ఇప్పుడు మన బిజినెస్ ఏమైద్ది ఆటోమేటిక్‌గా ప్రాఫిట్‌లోకి పరిగెట్టిందనమాట. ప్రాఫిట్ రాగానే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సమాజాన్ని ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఆ ఎక్స్‌పెన్సెస్ ఇస్తారా? ఇవ్వరా? అంటే ఇవ్వరు. ఈ ఎక్స్‌పెన్సెస్‌ని మనకి ఎక్స్‌పెన్సెస్ కింద డిసలౌ చేస్తారు. ఎందుకు డిసలౌ చేస్తారు? ఇది చాలా యూనిక్‌గా ఉంటది. నార్మల్‌గా మనం సొసైటీని డెవలప్ చేద్దాం అని చెప్పి సొసైటీ ఖర్చు పెడితే మాకెందుకు ఎక్స్‌పెన్స్ ఇవ్వరండి అంటే ఇవ్వము. ఎందుకు ఇవ్వరు అని అడిగితే వాడేమన్నాడంటే, "అరేయ్! నువ్వు సమాజం దగ్గర చాలా తీసుకుంటున్నావు. నువ్వు ఒక సో, నువ్వు ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ మీదుంది. అది నువ్వు నీ కుటుంబానికి చేసినట్టు నువ్వు ఫీల్ అవ్వు. కావాలంటే మేము ఆశీస్సులిస్తాం. ఏంటి జనరల్ పబ్లిక్ ఏమిస్తారట నీకు? ఆశీస్సులిస్తారు. అంతేగాని నువ్వు ఆ ఎక్స్‌పెన్సెస్ మా దగ్గర గవర్నమెంట్ దగ్గర క్లెయిమ్ చేయకు. అది మేమివ్వము" అంటున్నారు. ఓకేనా? ఎందుకివ్వరు? ఎందుకంటే అది నీ రెస్పాన్సిబిలిటీ. సమాజం పట్ల నీకొక బాధ్యత ఉండాలి. అందువలన ఈ ఎక్స్‌పెన్సెస్‌ని మేము డిసలౌ చేస్తున్నాం అన్నాడు. ఓకేనా? ఓకే. నెక్స్ట్. అయితే మనం ఎదగడం చూసి ఆ లోకల్ ఏరియాలో ఉన్న గూండాలు అందరూ మనల్ని సినిమాలో ఉంటది కదా! కంపెనీ
కంపెనీ ఓనర్ల దగ్గరికొచ్చి గూండాలను పంపించి మాకింత డబ్బులు ఇవ్వి, లేదంటే మిమ్మల్ని లేపేత్తాం, మీ పిల్లల్ని లేపేత్తాం అంటారు కదా! అలా నా దగ్గరికి గూండాలొచ్చారు. ఒరేయ్! నువ్వు చాలా ఎదిగిపోతున్నావు. మాకు ఇంత కమిషన్ పే చేయి. లేదంటే నీ బిజినెస్ మొత్తం మూయించేత్తాం అంటే నేను భయపడిపోయి, సార్ మీకిస్తాం సార్ ఎంతంటే అంత అని చెప్పి వాళ్ళకేం చేశాను నేను గూండాస్‌కి ఆహ్, డబ్బులిచ్చాను. సీక్రెట్ కమిషన్‌లిచ్చాను. ఇక మనకొక క్వెషన్ ఉన్నదేంటంటే ఈ సీక్రెట్ కమిషన్. సీక్రెట్ కమిషన్ కూడా ఇదే సెక్టార్‌లోకొస్తుంది. బ్రైబు, కమిషను ఏమేమున్నాయి పదాలు చూడు. సీక్రెట్ కమిషను, బ్రైబు, పేమెంట్ టు గూండాస్ ఇదంతా కూడా డిసలౌడ్. ఇది లీగల్ కాదు కదా! ఇల్లీగల్. ఓకే. గూండాస్‌తో అయిపోయిందిరా బాబు అనుకుంటే పొలిటికలోళ్ళొచ్చారు. పొలిటికల్ పార్టీ వోళ్ళు. ఏరా నీ బిజినెస్ ఇక్కడ చేసుకోవాలనుకుంటే నువ్వు మంచి ప్రాఫిట్స్ సంపాదిత్తన్నావు. మంచిగా ఎదిగావు. మా కళ్ళ ముందు ఎదిగావు. సో, మన పార్టీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయని బెదిరించారు నన్ను. బెదిరిస్తే సార్ ఏం చేయను సార్ అంటే, మన పార్టీకి అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చులన్నీ నువ్వు చూసుకో అన్నారు. అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చులన్నీ నన్ను చూసుకోమంటే పొలిటికల్ పార్టీ అడ్వర్టైజ్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ నేనేమైనా ఇంకర్ అయితే నాకు సెక్షన్ 37 కింద ఎక్స్‌పెన్స్ అలౌ చేస్తారంటే డిసలౌ చేస్తారు. బట్ ఎక్కడ ఇస్తారు మనకి 80 జీజీబీలో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు డిడక్షన్ కింద. బట్ సెక్షన్ 37లో క్లెయిమ్ చేయలేం. అలాగే వాళ్ళేమన్నారంటే పొలిటికల్ పార్టీ ఎలక్టోరల్ ట్రస్ట్స్ ఉంటాయి కదా! దానికి కూడా డబ్బులు ఇమ్మన్నారు. సో, దానికి కూడా డబ్బులు తీసుకున్నారు నా దగ్గర. సో, ఇది కూడా డిసలౌడ్ ఎక్స్‌పెన్సే. ఓకే. ఇప్పుడేమైంది ఒకసారి చదువుతాను చూడు ఉన్నదున్నట్టు. కాంట్రిబ్యూషన్ టు ఎలక్టోరల్ ట్రస్ట్ అదర్ డొనేషన్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 బట్ నాట్ అలౌడ్ అండర్ సెక్షన్ 37. Expenditure for advertisement in souvenir, brochure, a pamphlet, etc. published by political party to companies. అంటే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ నిజమే. సాక్షి టీవీ వైఎస్ఆర్‌సీపీ పార్టీది ఉంది కదా! సో, నేను ఇప్పుడు సాక్షి టీవీకి ఏమైనా అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చులకి నేను డబ్బులిస్తే అది కూడా డిసలౌవే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏం చూడొచ్చు మనం? పొలిటికల్ పార్టీ అయిపాయే. ఓరి బాబు! పక్కనేమో సొసైటీ ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కొంత పోతుంది. గూండాస్ కొంత తీసుకున్నారు. పొలిటికల్ పార్టీ కొంచెం తీసేసుకున్నారు. ఇదంతా అనుకుంటే మన ఎంప్లాయీస్ దొంగ ఎంప్లాయీస్ క్రియేట్ అయ్యారు మనకి. వాళ్ళేం చేస్తున్నారంటే కౌంటర్‌లోంచి డబ్బులు దొబ్బేస్తున్నారు. లాస్ డ్యూ టు థెఫ్ట్. ఇది యాక్చువల్లీ నాకు దీని మీద డౌట్ ఉంది. ఏంటంటే డౌటు యాక్చువల్లీ అతుల్ సార్ బుక్‌లో అయితే ఇది ఏం చేశారంటే పాయింటు లాస్ డ్యూ టు థెఫ్ట్ ఇఫ్ ఇన్సిడెంటల్ టు బిజినెస్ అని పెట్టి అది అలౌడ్ అని రాశారు సార్. బట్ ఇదే పాయింట్ నేను స్టడీ మెటీరియల్‌లో చూస్తే అది వేరేగా ఉంది. ఐ విల్ షో యూ వెయిట్. సో, సరే చూడు ఇది స్టడీ మెటీరియల్‌లోంచి ఈ పాయింట్ ఉంది కదా! సెక్షన్ 37 ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ వెకేషన్. నార్మల్‌గా ఓన్లీ బిజినెస్ ఎక్స్‌పెండిచర్ ఈజ్ అలౌడ్ బట్ నాట్ ద బిజినెస్ లాస్. అంటే బిజినెస్ ఎక్స్‌పెన్స్ మాత్రమే ఇస్తాం. బిజినెస్ లాస్‌ని ఇవ్వం అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎగ్జాంపుల్ బిజినెస్ లాస్‌కి ఏమి ఇచ్చాడు? అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎంబెజిల్‌మెంట్, థెఫ్ట్, డిస్ట్రక్షన్ ఆఫ్ అసెట్స్, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. The deduction is limited only to the amount actually expended but does not extend to the reserve created against a contingent liability. సో, అక్కడ పాయింట్ ఏంటంటే ఆడు క్లియర్‌గా చెప్తున్నాడు. ఎక్స్‌పెండిచర్‌కి అయితేనే ఇస్తాం. బిజినెస్ లాస్‌కి ఇవ్వం. బిజినెస్ లాసెస్‌కి ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాడు. ఏంటి? ఎంబెజిల్‌మెంట్, థెఫ్ట్, డిస్ట్రక్షన్ ఆఫ్ అసెట్స్ ఇవన్నీ. సో, ఈ పాయింట్ చూస్తే ఇక్కడ ఆ ఎక్స్‌పెన్సెస్ డిసలౌ చేయాలి. బట్ అతుల్ సార్ ఏమో థెఫ్ట్ అన్న పాయింట్ మీద ఏం చేశారు? లాస్ డ్యూ టు థెఫ్ట్ అనేది మీద అలౌడ్ అని రాశారు మరి. ఇది నాకైతే డౌట్ ఉంది. ఇఫ్ ఐ గెట్ క్లారిటీ ఐ విల్ మేక్ ఎ నోట్. కింద నోట్స్‌లో కామెంట్‌లో అక్కడ పెడదాం. క్లారిటీ రాకపోతే మీరు ఎవరికైనా క్లారిటీ వస్తే నాకు చెప్పండి. ఓకే. లెట్స్ గో టు నెక్స్ట్ పాయింట్. సో, ఇప్పుడు నా ప్రాఫిట్స్ అన్నీ సడెన్‌గా తగ్గిపోవడం మొదలెట్టాయి. నీ లాసెస్ మళ్ళీ ఇప్పుడు ఇయన్నీ ఇంత డబ్బులు ప్రాఫిట్స్ అంతా పోతే ఇప్పుడు ఏమైంది? మళ్ళీ నేను లాస్‌లోకెళ్ళిపోయాను. సో, ఇప్పుడు నేను బిజినెస్ లాస్‌లోకెళ్ళిపోతే సబ్సిడరీస్ అన్నీ లాస్‌లోకెళ్ళిపోయాయి. లాస్‌లోకెళ్ళిపోతే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన స్టేజ్‌కెళ్ళిపోయాను నేను. ఏ ప్రొవిజన్స్? ప్రొవిజన్ ఫర్ సబ్సిడరీస్ లాసు ఇలాగా. సో, ఈ ప్రొవిజన్స్ అనేవి కేటగరీ ఇక్కడ ప్రొవిజన్స్ మీద ఒక 3 పాయింట్లుంటాయి. ఏంటంటే ఏ ప్రొవిజన్స్ అయినా సరే అన్‌అసెర్టైన్ లయబిలిటీ అయితే ఆల్ ప్రొవిజన్స్ ఆఫ్ అన్‌అసెర్టైన్ లయబిలిటీ అయితే సర్టెయిన్‌గా ఎంత అని చెప్పలేవు. యూ ఆర్ క్రియేటింగ్ ద ప్రొవిజన్. ఇటువంటివన్నీ కూడా డిసలౌడే. దీస్ ఆర్ డిసలౌడ్. అలాగా కాకుండా ప్రొవిజన్ గనక నువ్వు ఫెయిర్‌గా ఎస్టిమేట్ చేయగలుగుతున్నావు. దే ఆర్ సర్టెయిన్ అని నువ్వు చెప్పగలిగితే అప్పుడు ఆ ఎక్స్‌పెన్స్ నేను అలౌ చేస్తాను. ఓకే. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అని చెప్పి యాక్చువల్ వాల్యుయేషన్‌లో నేను ఇంత ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్ వాల్యుయేషన్ చేసి నేను ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నానంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో. ప్రొవిజన్ ఈజ్ ఆల్వేస్
నాట్ అలౌడ్, డిసలౌడ్. అదే నేను ఈ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ నేను ఇంత పే చేశాను, పే చేస్తే దెన్ ఇట్ ఈస్ అలౌడ్. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నాను, లాసెస్ వచ్చాయి. ఆ లాసెస్ వల్ల నేను ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకుని స్టేజ్‌కెళ్ళాను. ఆ ప్రొవిజన్స్ గనక అన్‌సర్టెయిన్ అయితే దీస్ ఆర్ డిసలౌడ్. ఒకవేళ అసర్టైన్ చేయగలుగుతున్నావు, దే ఆర్ సర్టైన్, దే ఆర్ ఫెయిర్ ఎస్టిమేట్‌లో నువ్వు కాలిక్యులేట్ చేస్తే దే ఆర్ అలౌడ్. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అయితే డిసలౌడ్. ఒకవేళ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ నువ్వు పే చేసినట్లయితే అప్పుడు ఎక్స్‌పెన్సెస్ అలౌడ్. ఓకే. మనం ఇప్పుడు ఏ స్టేజ్ దాటాం? స్టేజ్‌ని లాసెస్‌లో మనం ఏం చేయాలో చేసాం. ఇప్పుడు నాకు చాలా అరే! నేను ఎంత మంచి ప్రాఫిట్ సంపాదించాను, ఇలా కాదు. నా బిజినెస్ మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తా. మళ్ళీ కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తా. ఎక్స్‌పాండ్ చేస్తాను. చాలా అగ్రెసివ్‌గా మూవ్ అవుతాను ఈసారి. ఎవడి మాట లెక్క చేయను. సీతయ్యలా బిహేవ్ చేస్తానని చెప్పి, మళ్ళీ నేను బిజినెస్ కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇంకా కొత్తగా డెవలప్ చేద్దాం అనుకున్నా. అలా చేద్దాం అనుకుంటే ఫస్ట్ నా దగ్గర డబ్బులుండాలి గదా! డబ్బులుండాలంటే నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేనేం చేశాను, ఐపీఓలో ఏంటిది స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయితే మనకు డబ్బులొస్తాయని చెప్పి నేను ఐపీఓలోకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఐపీఓలోకి ఎళ్తున్నప్పుడు ఇప్పుడు ఫండ్ పుల్లింగ్ అనేది నా మెయిన్ ఆబ్జెక్టివ్. దానికేంటి నాకు ఉన్న 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి షేర్స్ ఇష్యూ చేయడం, ఇంకోటి డిబెంచర్స్ ఇష్యూ చేయడం. షేర్స్ ఇష్యూ చేయడానికి నేను ఐపీఓ ఖర్చులు ఇంకర్ అయ్యాను. దీస్ ఆర్ నాట్ ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ మనం ప్రీవియస్ సెక్షన్‌లో చూసాం. ఇదేంటి అదర్ దాన్ ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ ఏమైనా ఇంకర్ అయితే షేర్ ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ గట్టా ఏంటి ఐపీఓ, ఎఫ్‌పీఓ, రైట్ ఇష్యూ ఇటువంటివి ఏమన్నా ఇంకర్ అయితే ఆ ఎక్స్‌పెన్సెస్ డిసలౌడ్ అని చెప్పి ఇందులో చెప్పింది. ఇది గుర్తుంచుకో ఇంపార్టెంట్. ఇది లాజిక్ నేను చెప్పలేను ఎందుకన్నది. ఓకే. షేర్ ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ అయితే డిసలౌడ్. ఆ షేర్స్ మీద తర్వాత మనం ఏం ఇవ్వాలి, డివిడెండ్స్ ఇస్తాం కదా! ఆ డివిడెండ్ కూడా డిసలౌడే. ఓకేనా? అయితే షేర్స్‌తో పాటు మనం ఇంకోటి ఏం రైజ్ చేద్దాం అనుకున్నాం, డిబెంచర్స్ రైజ్ చేద్దాం అనుకున్నాం. డిబెంచర్స్ మీద ఏమన్నా ఎక్స్‌పెన్సెస్ ఇంకర్ అయితే దే ఆర్ అలౌడ్. ఇది చాలా గుర్తుంచుకోవాలి. ఇందులో లాజిక్ చెప్పలేం. షేర్స్ మీదేమో డిసలౌ చేసాడు. డిబెంచర్స్ మీదేమో అలౌ చేసాడు. ఏమంటున్నాడంటే డిబెంచర్ ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ ఏమైనా అయితే ఇంక్లూడింగ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయితే దోస్ ఆర్ అలౌడ్. ఒకవేళ నువ్వు డిస్కౌంట్‌కి ఇష్యూ చేస్తున్నావనుకో, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అది కూడా నువ్వు ఎక్స్‌పెన్సెస్ కింద అలౌ చేస్తాము. బట్ ఓవర్ ద లైఫ్ ఇప్పుడు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 5 ఇయర్స్ ఇష్యూ చేస్తున్నావనుకో, ఆ డిబెంచర్స్ ఎంతైతే లాస్ వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 5 ఇయర్స్ నువ్వు ఓవర్ ద లైఫ్ నువ్వే ఎక్స్‌పెన్స్ చేసుకో. దిస్ ఈజ్ అలౌడ్. ఓకేనా? ఇప్పుడు మన కథలో ఎక్కడున్నాం? కథలో నేను లాస్‌లోకెళ్ళిపోయా. లాస్‌లోకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా ఫండ్ పుల్ చేసుకొని నేను ఇంకా ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకున్నాను నా బిజినెస్‌ని. అప్పుడు నాకున్న సోర్స్ ఏంటి? షేర్స్, ఇంకోటి డిబెంచర్స్. షేర్స్‌లో డబ్బులు పెడితే షేర్ ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ గాని, డివిడెండ్ గాని ఏమన్నా అయితే అది నాకు డిసలౌడ్. డిబెంచర్స్ మీద పెడుతున్న ఖర్చు దట్ ఈజ్ అలౌడ్. ఓకే. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇయన్నీ చేయడం వల్ల మళ్ళీ నేను ప్రాఫిట్స్‌ని గెయిన్ చేసుకోగలిగాను. ఈ ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంటోడొచ్చాడు. బాబు నువ్వు ఎక్కువ ప్రాఫిట్ సంపాదించావు, పే ద టాక్స్, గివ్ మీ ద టాక్స్ అన్నాడు. టాక్స్ ఎన్ని రకాలుగా పే చేస్తాం వాడికి? డైరెక్ట్ టాక్స్ ఒకటుంటది. ఇండైరెక్ట్ టాక్స్ ఒకటుంటది. ఇండైరెక్ట్ టాక్స్ అంటే ఏమేమున్నాయి? ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ ఇయన్నీ జీఎస్టీ ఇయన్నీ వస్తున్నాయి. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టాక్సు, ఇంట్రెస్ట్, పెనాల్టీ 3 టర్మ్స్ గుర్తుంచుకో ఇక్కడ. ఏంటంటే జీఎస్టీ అనేది ఒక టాక్స్. అది ఎక్స్‌పెన్స్ కింద అలౌ చేస్తారా అంటే అలౌ చేస్తారు. అదే ఇప్పుడు సారీ. ఫస్ట్ మళ్ళీ చెప్తాను. టాక్స్ అనేది 2 పార్ట్స్ రా. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్. ఇండైరెక్ట్ టాక్స్‌లో జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ ఇవన్నీ వస్తాయి. ఈ ఇండైరెక్ట్ టాక్స్ మీద ఏమన్నా ఖర్చు పెడితే అది అలౌ చేస్తున్నారు. అదే డైరెక్ట్ టాక్స్‌లో నువ్వు పే చేస్తే అది మాత్రం నీ ఎక్స్‌పెన్స్ కింద డిసలౌ చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ క్లియర్. ఇప్పుడు కొన్ని చూస్తే టాక్స్‌తో పాటు నువ్వేం చేస్తావు? ఒకవేళ లేట్‌గా పే చేస్తున్నావు అనుకో టాక్స్‌లు దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలా? ఏమన్నా తప్పు చేసినందుకు మనకి గవర్నమెంటోడు ఏం చేస్తాడు? పెనాల్టీ ఏస్తాడా? ఇవి కూడా మనం ఆహ్, ఎక్స్‌పెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే, పెనాల్టీ ఏ సిట్యుయేషన్‌లో గూడా నువ్వు ఎక్స్‌పెన్స్ కింద క్లెయిమ్ చేయలేవు. ఓకేనా? ఓకే. రైట్. ఇప్పుడు జీఎస్టీ అనేదుంది. జీఎస్టీకి నేనేం చేశాను? టాక్స్ పే చేశాను. ఎక్స్‌పెన్స్ అలౌడే. ఇంట్రెస్ట్ పే చేశాను. అలౌడే. ఎక్సైజ్ డ్యూటీ కూడా అలౌడే. బట్ పెనాల్టీ అయితే డిసలౌడ్. కస్టమ్ డ్యూటీ అలౌడ్. టాక్స్, ఇంట్రెస్ట్ అలౌడ్. బట్ ఇన్‌కమ్ టాక్స్ అనేది ఏది కూడా అలౌ చెయ్యరు. టాక్స్ అలౌ చేయరు, ఇంట్రెస్ట్ అలౌ చేయరు. ఆ తర్వాత పెనాల్టీ కూడా అలౌ చెయ్యరు. రైట్? నెక్స్ట్
ఇప్పుడు ఒకవేళ ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ వచ్చింది మనకి. ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ వచ్చింది. అప్పుడేం చెప్తావు? ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ వచ్చినప్పుడు ఫస్టు ఇన్‌కమ్ టాక్స్ అనేది నీకు ఏం చేశారు? ఎక్స్‌పెన్స్ ఖర్చు పెట్టినప్పుడు ఎక్స్‌పెన్స్ కింద గుర్తించలేదు. ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ నీకు రీఫండ్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని కూడా ఇన్‌కమ్ కింద గుర్తించదు. సో, దేర్ ఈస్ నో నీడ్ టు పే టాక్స్. నాట్ టాక్సబుల్. అదే జీఎస్టీ అయితే జీఎస్టీ నీకు ఎక్స్‌పెన్స్ ఇచ్చారు గదా! రీఫండ్ వచ్చినప్పుడు అదేమవుతుంది? ఇన్‌కమ్ అయితుంది. సో, యూ హావ్ టు పే ద టాక్స్. ఒకవేళ ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ ఇచ్చాడు. రీఫండ్ ఇచ్చినప్పుడు ఆడు వితిన్ ద టైమ్ పే చేయలేదు కాబట్టి దాని మీద వాడు ఇంట్రెస్ట్ పే చేయాలి మనకి. ఆ ఇంట్రెస్ట్ అనేదాన్ని నువ్వు ఇన్‌కమ్ కింద రికగ్నైజ్ చేయాలంటే రికగ్నైజ్ చేయాలి. ఇంట్రెస్ట్ గివెన్ బై గవర్నమెంట్. ఏది ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ మీద వచ్చిన ఇంట్రెస్టు నువ్వు ఏం చేయాలి? గుర్తించాలి. ఎలాగా దాని మీద గుర్తించి దాని మీద టాక్స్ పే చేయాలి. అదెక్కడ చూపిస్తాం? ఐఎఫ్ఓఎస్‌లో చూపిస్తాం. ఓకే. మన స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిందనమాట. ఓకే. ఇలాగ ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని, ఇలాగ ప్రతి ఎక్స్‌పెన్స్‌ని ఇందులో పెట్టుకుంటే, సెక్షన్ 37 నుంచి ఏదో క్వెషన్ వచ్చిన క్వెషన్‌లో ఏదో ఒక 2, 3 పాయింట్లన్నా, ఒక 2 పాయింట్లన్నా సరే సెక్షన్ 37 టెస్ట్ చేస్తాడు. ఓకే. ఏది అలౌ చేస్తాం, ఏది డిసలౌ చేస్తాం. ఒకసారి మళ్ళీ స్టోరీ అందులో కీ పాయింట్స్ ఒకటే మనం హైలైట్ చేసుకొని రిమైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి? కన్సల్టెంట్ దగ్గరికెళ్ళాను. నీ బిజినెస్ ఐడియాతో ఎళ్ళాను. కన్సల్టెంట్ డిసలౌడ్. నెక్స్ట్ ఏంటి? కెమికల్ బిజినెస్ పెట్టాలనుకున్నాను. కెమికల్ బిజినెస్ కోసం ప్రాజెక్ట్ ఖర్చుకి నాకేమైంది, ఆ ప్రాజెక్ట్ అబాండన్ అయిపోయింది. ఆ ఖర్చులు డిసలౌడ్. ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిపోవడం వల్ల అక్కడున్న వాళ్ళు నా మీద కంప్లెయింట్ చేస్తే నేను ఆళ్ళకేంటి కాంపౌండింగ్ ఫీ పే చేశాను. అది డిసలౌడ్. దాని తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టుకున్నాను. దానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఖర్చు పెట్టా అలౌడ్. ఇనాగ్రేషన్ ఎక్స్‌పెన్సెస్ అలౌడ్. గ్లో సైన్ బోర్డ్ అలౌడ్. ఎక్స్‌పెన్సెస్ బిల్స్ ఏదో కొన్ని మర్చిపోయాను. దాని మీద కూడా నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, ఇట్ ఈస్ అలౌడ్. దాని తర్వాత బిజినెస్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ సర్జరీ చేయించుకున్నా. డిసలౌడ్. కీ ఇన్స్యూరెన్స్ పాలిసీ అలౌడ్. డాక్టర్స్‌కి రిఫర్ చేస్తున్నాడానికి నేను కొంచెం డబ్బులు కమిషన్ పే చేశాను. డిసలౌడ్. ఫ్రీబీస్ ఇచ్చాను. డిసలౌడ్. సేల్స్‌మాన్స్‌కి ఏమిచ్చాను? కార్ ఇచ్చి నాన్ మానిటరీ పర్క్స్ మీద నేను ఏం చేస్తున్నాను? టాక్స్ పే చేస్తున్నాను. ఈ టాక్స్ అనేది కూడా డిసలౌడే. ఆ తర్వాత ఇంకా బిజినెస్‌ని డెవలప్ చేయాలి. ఎలా చేస్తాను? స్పాన్సర్‌షిప్ ఫీజులు పే చేశాను. అలౌడ్. నాన్ కాంపీట్ ఫీస్ పే చేశాను. అలౌడ్. ఓకే. నెక్స్ట్ ప్రాఫిట్స్ గెయిన్ చేసుకున్నా. ప్రాఫిట్స్ గెయిన్ చేసినప్పుడు నేనేం చేశాను? సీఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ పే చేశాను. డిసలౌడ్. గూండాస్‌కి డబ్బులిచ్చాను. డిసలౌడ్. పొలిటికల్ పార్టీలో సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్స్ దాని తర్వాత ఎలక్టోరల్ ట్రస్ట్ ఖర్చు పెట్టాను. డిసలౌడ్. బట్ యూ కెన్ టేక్ జీజీబీ డిడక్షన్. ఆ తర్వాత మా ఎంప్లాయీస్ నా దగ్గర డబ్బులు దొబ్బేత్తన్నారు. అతుల్ సార్ బుక్ ప్రకారం అయితే అలౌడ్. స్టడీ మెటీరియల్ ప్రకారం అయితే డిసలౌడ్. అది నాకు కన్‌ఫ్యూజన్ అది. క్వెషన్స్‌లో ఎక్కడైనా క్లారిటీ వస్తే మాట్లాడదాం. నెక్స్ట్ ఏంటి? లాస్ స్టేజ్‌లో మనకు నెక్స్ట్ ఏంటి? లాసెస్ వచ్చాయి. లాసెస్ వచ్చినప్పుడు మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తాం. సబ్సిడరీస్ మీద లాస్. లాస్ గనక సర్టెయిన్ ఫెయిర్ ఎస్టిమేట్ అయితే అలౌ చేస్తాము. ఒకవేళ ఫెయిర్ ఎస్టిమేట్ సర్టెయిన్ అయితే అలౌ చేస్తాం. నువ్వు అలాగే పే చేసినా సరే అలౌ చేస్తాం. నువ్వు జస్ట్ అన్‌సర్టెయిన్ లయబిలిటీ క్రియేట్ చేసి నువ్వు ప్రొవిజన్ కింద చూపిస్తే మాత్రం దిస్ ఈస్ డిసలౌడ్. అంతే లాజిక్. నెక్స్ట్ ఏంటి? నేను మళ్ళీ ఐ హావ్ టు పుల్ ద ఫండ్స్. నా బిజినెస్‌కి ఫండ్స్ పుల్ చేసుకోవడానికి షేర్స్, డిబెంచర్స్ రైజ్ చేస్తున్నా. డిబెంచర్స్ మీద అలౌ చేస్తున్నారు. షేర్స్ మీద డిసలౌ చేస్తున్నారు. ఐపీఓ, రైట్ ఇష్యూస్, ఎఫ్‌పీఓ ఇవన్నీ డిసలౌడ్. ఓకే. డివిడెండ్స్ పే చేస్తాను. డిసలౌ చేస్తున్నారు. ఓకే. డిబెంచర్స్ మీద డిబెంచర్ ఇష్యూ ఎక్స్‌పెన్సెస్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఇది కూడా అలౌడ్. ఓకే. నెక్స్ట్ ప్రాఫిట్ స్టేజ్‌లో టాక్స్. డైరెక్ట్ టాక్స్ అయితే డిసలౌడ్. ఇండైరెక్ట్ టాక్స్ అయితే అలౌడ్. ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ అయితే ఇన్‌కమ్ కింద నువ్వు చూపించక్కర్లేదు. దాని మీద టాక్స్ పే చేయక్కర్లేదు. బట్ జీఎస్టీ రీఫండ్ అయితే టాక్స్ పే చేయాలి. పెనాల్టీలు ఏదైనా పెనాల్టీ పాయింట్ ఒకటుందిరోయ్. అది మర్చిపోయాను నేను. పెనాల్టీలో మనకి ఎన్ని రకాల పెనాల్టీలున్నాయి? ఇక్కడెక్కడో రాసానురా. చూడు పెనాల్టీ. పెనాల్టీలు నార్మల్‌గా ఇదొక పాయింట్ ఉంది. పెనాల్టీలు 3 రకాలండి. బ్రీచ్ ఆఫ్ లా అండ్ కాంట్రవెన్షన్ ఆఫ్ లా. ఎప్పుడన్నా సరే చట్టవిరుద్ధంగా మనం చేసేయడం వల్ల మనకి పెనాల్టీ ఏస్తే అదెప్పుడు కూడా ఆల్‌వేస్ డిసలౌడ్. ఒకవేళ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్ట్ ఒకళ్ళతో ఎంటర్ అయ్యాం. బట్ ఆ కాంట్రాక్ట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు మోర్ లాస్ వస్తది. దానికన్నా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉంటే ఆ కాంట్రాక్ట్ మనకి లెస్ లాస్ వస్తది కాబట్టి మనం పెనాల్టీ పే చేసి తప్పించుకుంటాం. సో, ఇట్ ఈస్ అలౌడ్. ఓకేనా? అది గుర్తుంచుకో. ఇప్పుడు ఒకసారి మనం ఆహ్, బుక్కిష్ నాలెడ్జ్ చదివేసుకొని కొన్ని క్వెషన్స్ సాల్వ్ చేద్దాం. ఒకసారి ఫాస్ట్‌గా రివైజ్ చేసుకుందాం. టైమ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు ఇంకా. అంటే ఇంత టైమ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఆ ప్రొవిజన్స్ అన్నీ బాగా గుర్తుండిపోయాయన్నమాట ఇప్పుడు. లాజిక్ కూడా గుర్తుంది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ ఓకే లెట్స్ గో. జనరల్ డిడక్షన్ సెక్షన్ 37 ఏం చెప్తున్నాడు? ఎనీ ఎక్స్‌పెండిచర్ అదర్ థాన్ సెక్షన్ 30-36 ఏదైనా ఇంకర్ అయితే అది ఇక్కడ సెక్షన్ 37లో డిడక్షన్ ఇస్తాము ఎక్స్‌పెన్స్ కింద. బట్ అది ఏమై ఉండకూడదు?
క్యాపిటల్ నేచర్ అయి ఉండకూడదు. రెవెన్యూ నేచర్‌లోనే ఉండాలి. హోల్లీ అండ్ ఎక్స్‌క్లూజివ్‌లీ బిజినెస్ పర్పస్‌కే ఖర్చు పెట్టాలి. నాట్ ఫర్ పర్సనల్ పర్పస్. అది లీగల్ అయ్యి ఉండాలి. నాట్ ప్రొహిబిటెడ్ బై లా. చట్టవిరుద్ధంది అయ్యి ఉండకూడదు. ఏమేమి చెప్తున్నాడు సీఎస్ఆర్ నాట్ అలౌడ్. డివిడెండ్ నాట్ అలౌడ్. సీక్రెట్ కమిషన్ గూండాస్ నాట్ అలౌడ్. ఎక్స్‌పెండిచర్ ఫర్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఓనర్ బ్రోచర్ పాంప్లెట్ పబ్లిష్డ్ బై పొలిటికల్ పార్టీస్‌కి ఏమైనా ఖర్చు పెడితే నాట్ అలౌడ్. ఏటీజీజీబీ కింద నువ్వు డిడక్షన్ తీసుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ టు ఎలక్టరల్ ట్రస్ట్ నాట్ అలౌడ్. ప్రొవిజన్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడరీ, ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ ట్యాక్స్, ఇంకా ఇదన్నీ ఏంటట అన్‌సర్టైన్ లయబిలిటీస్ ఇవి ప్రొవిజన్స్. సో, నాట్ అలౌడ్. ఒకవేళ ప్రొవిజన్ బేస్డ్ ఎస్టిమేట్ అది సర్టెయిన్ ఫెయిర్ ఎస్టిమేట్ అయితే అలౌడ్. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ నాట్ అలౌడ్. అదే ఒకవేళ నువ్వు పే చేసినట్లయితే అది అలౌడ్. షేర్ ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ ఏంటి ఐపీఓ ఇవన్నీ ఉంటే నాట్ అలౌడ్. నార్మల్ బైబ్యాక్, బోనస్ ఇష్యూ ఏమైనా చేస్తే అది అలౌడ్. డిబెంచర్ ఇష్యూ ఎక్స్‌పెన్సెస్ అలౌడ్. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అలౌడ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద డిబెంచర్స్. ఓకే నెక్స్ట్ రెగ్యులరైజేషన్ కాంపౌండింగ్ ఫీజు. పిల్లల్ని చంపేసాను కదా! దానికి నేను గవర్నమెంట్‌కి నేను పే చేశాను కదా! గవర్నమెంట్‌కి కాదు. ఔట్ సైడ్ ద కోర్ట్ మనం సెటిల్ చేసుకున్నాం కదా! దాన్ని కాంపౌండింగ్ ఫీ అంటాం. అది నాట్ అలౌడ్. నెక్స్ట్ ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ నాట్ రిలేటెడ్ టు ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ ప్రాజెక్ట్ వాస్ అబాండన్డ్ నాట్ అలౌడ్. పేమెంట్ టు కన్సల్టెంట్ ఫర్ ఒపీనియన్ ఆన్ న్యూ బిజినెస్ నాట్ అలౌడ్. హార్ట్ సర్జరీ నాట్ అలౌడ్. కమిషన్ పేడ్ టు డాక్టర్స్ నాట్ అలౌడ్. ఎందుకు? రిఫరింగ్ పేషెంట్స్. ఫ్రీబీస్ ఎవరికి ఇస్తున్నాం? కంపెనీ టు డాక్టర్స్‌కి ఇస్తున్నాం. అది నాట్ అలౌడ్. ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ ఫర్ ఎంప్లాయీస్ పేడ్ బై ఎంప్లాయర్ నాట్ అలౌడ్. ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్ ఆన్ కీ ఇన్సూరెన్స్ పాలిసీ అలౌడ్. స్పాన్సర్‌షిప్ ఫీస్ అలౌడ్. నాన్ కాంపీట్ ఫీస్ అలౌడ్. బ్రాంచ్ ఇనాగరేషన్ ఎక్స్‌పెన్సెస్ అలౌడ్. ఎక్స్‌పెన్సెస్ ఫర్ గ్లో సైన్ బోర్డ్ అలౌడ్. ఇంకర్డ్ ఫర్ ఐఎస్ఓ సర్టిఫికేట్ అలౌడ్. లాస్ డ్యూ టు థెఫ్ట్ ఇదే నా డౌట్. ఇదే చెప్పాను కదా ఇందాక. లాస్ డ్యూ టు థెఫ్ట్ అని ఇఫ్ ఇన్సిడెంటల్ టు బిజినెస్ అయితే అలౌడ్ అని సార్ రాశారు. బట్ స్టడీ మెటీరియల్‌లో వేరే ఉంది. విల్ సీ. నెక్స్ట్ పర్చేజ్ ఎక్స్‌పెన్స్ బిల్ ఒమిటెడ్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ అలౌడ్. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాం? టాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్. డైరెక్ట్ టాక్స్ అయితే నాట్ అలౌడ్. అదే ఇండైరెక్ట్ టాక్స్ అయితే అలౌడ్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఫీజు, టీడీఎస్ ఇదంతా టీడీఎస్, టీసీఎస్ అలౌడ్ అట. ఇంట్రెస్ట్, లోన్ ఇన్ అడ్వాన్స్ ట్యాక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ నాట్ టాక్సబుల్. అంటే ఇన్‌కమ్ కింద నువ్వు గుర్తించి దాని మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అదే జీఎస్టీ రీఫండ్ అయితే ఇట్ ఈస్ టాక్సబుల్. పెనాల్టీస్ ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి ఇన్ఫ్రాక్షన్, వైలేషన్, బ్రీచ్ ఆఫ్ లా నాట్ అలౌడ్. ఇది కొత్త బుక్‌లో ఇచ్చారు సారు. ఏంటంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది అలౌడ్ మళ్ళీ. ఇంకో పాయింట్ ఏంటి? అమౌంట్ ఇంకర్డ్ టు సెటిల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ ఫర్ కాంట్రవెన్షన్ ఆఫ్ లా. కాంట్రావెన్షన్ ఆఫ్ లా అంటే చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు కాబట్టి నాట్ అలౌడ్ అది కూడా. సో విత్ దిస్ వీఆర్ డన్ విత్ బుకిష్ నాలెడ్జ్. లెట్స్ డూ 2 క్వెషన్స్. స్టడీ మెటీరియల్‌లోంచి థర్డ్ క్వెషన్ చూద్దామా? ఇప్పుడు నేను క్వెషన్ మీద ఇక్కడ హైలైట్ చేయలేను. థర్డ్ క్వెషన్‌లో నేను చూపించేది ఏంటంటే పాయింట్ ఏ చూడు. ఎగ్జామిన్ ద టాక్సబిలిటీ అండ్ అలౌవబిలిటీ ఫర్ రిసీట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్. ఏం చెప్తున్నాడు? సీక్రెట్ కమిషన్ వాస్ పేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24-25. సీక్రెట్ కమిషన్ అంటే ఏంటి? బ్రైబు, గోండాస్‌కి పే చేసింది. ఇదంతా కూడా డిసలౌ చేస్తామని చెప్పాను కదా! సో ఇట్ ఈస్ డిసలౌడ్. సీక్రెట్ కమిషన్ shall not be deemed to be have incurred on the purpose of business and no deduction for allowance shall be made in respect of such expenditure. ఓకే నెక్స్ట్ ఇది ఒక చూడే ఇది యాక్చువల్లీ ఈ సెక్షన్ సంబంధించింది కాదు. బట్ చేసేద్దాం. ఒక కంపెనీ అనేది ఒక సేల్స్ కమిషన్ కింద ఒక ఫారెన్‌లో ఉన్న రాడ్రిగస్ అనే వ్యక్తికి ఇచ్చిందంట. ఎంత ఇచ్చింది? 50 lakhs. అయితే ఆడెక్కడున్నాడట? సిటిజన్ ఆఫ్ యూకే, నాన్ రెసిడెంట్ హూ యాక్టెడ్ యాజ్ ఏజెంట్ ఫర్ బుకింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ వేరియస్ కస్టమర్స్ హూ ఆర్ ఔట్ సైడ్ ఇండియా. మనకి అంటే ఇది ఏంటంటే సేల్స్ కమిషన్ పే చేశానురా ఎక్కడ ఉన్నవాడికి? అబ్రాడ్‌లో ఉన్నవాడికి. అబ్రాడ్‌లో ఉన్నవాడికి పే చేశాను. దాని కింద నాకు ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్ కింద ఇస్తారంటే ఇస్తారు. ఇప్పుడు వాడు పే చేసిన మీద నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలని ఎక్కడన్నా ఉందా అంటే లేదు. ఎందుకంటే అదే పాయింట్ చెప్తున్నాడు చూడు. Since commission income for booking order by who remains outside India is not subject to tax in India. వాడు ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నాట్ అట్రాక్టెడ్ ఫర్ కమిషన్ or directed to such non-resident outside India even though tax has not been deducted at source. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడు. Disallowance under section 40A(I)(1) is not attracted in respect of payment of commission to such a non-resident outside India even though such tax has not been deducted at source. Thus,
ఈడు పే చేసింది ఏంటి? టువర్డ్స్ కమిషన్ వుడ్ నాట్ అట్రాక్ట్ డిసలవెన్స్. అది డిసలవ్ చేయరు. అంటే ఎలవ్ చేస్తారు. ఇప్పుడు నార్మల్‌గా టీడీఎస్ ఇప్పుడు మనకేం తెలుసు ఓ నాన్ రెసిడెంట్‌కి ఏమైనా పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయంటాం. ఇక్కడ టీడీఎస్ పే చెయ్యకపోయినా సరే ఏమంటున్నాడు? నువ్వు అది ఎక్స్‌పెన్స్ ఏమి డిసలవ్ అవ్వదు. ఎలవ్ చేస్తామని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ విల్ గో విత్ నెక్స్ట్ క్వెషన్. టీవైకేలో నెక్స్ట్ మనం టెస్ట్ యువర్ నాలెడ్జ్‌లోంచి సిక్స్త్ క్వెషన్ చూద్దాం. ఇందులో మొత్తం క్వెషన్ అంతా చూడను. ఓన్లీ మనకు కావాల్సిన పాయింట్స్ నేర్చుకున్న పాయింట్స్ మీద చూద్దాం. మొత్తం అంతా చాప్టర్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఫుల్ క్వెషన్స్ అప్పుడు చేద్దాం. ఓకేనా? ఏంటంట క్వెషను? మనకి పీ&ఎల్ అకౌంట్ ఇచ్చాడు. కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఇందులో పీజీబీపీ ఇన్‌కమ్ కింద మొత్తం టోటల్ ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేయండి అని అడిగాడు. సో, మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడు ఇక్కడ. ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ ఉందా? ఇక్కడ చూడు ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ ఉంది. 1 సెకండ్ ఆగు. రికార్డ్ అవుతుంది అనుకుని సమ్ అంతా చెప్పేసాను. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు రికార్డ్ అయిందో నాకు తెలీదు. షిట్. మళ్ళీ ఒకసారి చూడు క్వెషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. యాక్చువల్లీ చెప్పేసాను. బట్ అది రికార్డ్ చేసుకోవడం మర్చిపోయాను. సో, ఇందులో క్వెషన్‌లో చూస్తే ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ ఉందా 20,000. ఆ 20,000 మనం ఏం చేయాలి? ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ అనేది ఇన్‌కమ్‌లో యాడ్ చేయకూడదు కాబట్టి మనం ఏం చేసామంటే లెస్ చేసాం ఇన్‌కమ్‌లో. ఓకే. అయితే అదే ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ మీద వాడు ఏం చేసాడంటే ఇంట్రెస్ట్ కూడా అది ఉందంట. ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ ఇంక్లూడ్స్ ఇక్కడ రాసాడు చూడు ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ ఇంక్లూడ్స్ 4,570 ఆఫ్ ఇంట్రెస్ట్ అలౌడ్ దేర్ ఆన్. ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ మీద ఇంట్రెస్ట్ ఏం చేయొచ్చు మళ్ళీ మనం అది యాడ్ చేసుకోవచ్చు. ఎందులో యాడ్ చేస్తాం? ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ అమౌంటు ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్‌లో ఇన్‌కమ్ కింద యాడ్ అవుతుంది. ఓకేనా? ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్‌లో యాడ్ చేసాం. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ అనేది 4,570 యాడ్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాడు చూడు బోనస్ టు స్టాఫ్ ఇంక్లూడ్స్ 7,500 పెయిడ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2024 ఇది చాలా ఇంపార్టెంట్ అడ్జస్ట్‌మెంట్. అంటే ఇది చూడు అక్కడ ఒక ఇయర్ యేసుకున్నా. ఇది లాస్ట్ ఇయర్ 23, 24లో వాడు స్టాఫ్‌కి బోనస్ ఇచ్చాడంట. ఎంత 7,500. అయితే మనకి బోనస్‌కి 43బీ క్యాప్ ఉంది కదా! ఏం చెప్తుంది? పేమెంట్ చేసినప్పుడు అది కూడా పేమెంట్ ఎప్పటి లోపల చేయాలి? రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేసే లోపల చేయాలి. బట్ ఆ టైంకి ఆడు చెయ్యలేదు. బట్ ఆడు బుక్స్‌లో రాసుకున్నాడు కాబట్టి మనం ఏం చేసాం అప్పట్లో డిసలవ్ చేసాము. ఎక్కడ చెప్పాడు డిసలవ్డ్ అంటే మన ప్రొవిజన్ ప్రకారం మాట్లాడుతున్నాననేది. ఓకే. బట్ ఇప్పుడు పే చేసాడట పేమెంటు డిసెంబర్ 24లో పే చేసాడు. అంటే ఈ రెస్పెక్టివ్ ఇయర్‌లో 24లో డిసెంబర్‌లో పే చేసాడు. అంటే ఈ ఇయర్‌లో వాడు క్లెయిమ్ చేసుకోవచ్చు కదా! ఈ ఎక్స్‌పెన్స్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకనే ఈ ఇయర్‌లో వాడిని మనం ఏం చేస్తాం? ఆడు ఆల్రెడీ డెబిట్ చేసాడు కాబట్టి, డెబిట్ చేసుంటాడు కాబట్టి అండ్ అది ఎలిజిబుల్ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. దేర్ ఈస్ నో నీడ్ టు డూ ఎనీ యాక్షన్. ఇప్పుడు మన క్వెషన్‌లో చూడు డెబిట్ ఆల్రెడీ ఏం చేసాడు? బోనస్ టు స్టాఫ్ అని 47,500 రాసుకున్నాడు. అందులో 7,500 ప్రీవియస్ ఇయర్‌ది అయ్యుండొచ్చు కదా! బోనస్ టు స్టాఫ్ ఇంక్లూడ్స్ అన్ అమౌంట్. మొత్తం ఇచ్చిన ఈ అమౌంట్‌లో 47,500లో 7,500 పాత ఇయర్‌ది అని చెప్పాడు. సో, అది ఎలిజిబులే కదా! ఈ ఇయరు. సో, మనం ఏం చేయాల్సిన యాక్షన్ లేదు. అదే ఇక్కడ రాసాడు మెన్షన్ చేసినాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇన్‌కమ్ టాక్స్ అయిపోయింది. అది చూడు ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ చూడు ఒకసారి. ఫిఫ్త్ పాయింట్‌లో ఏం చెప్తున్నాడంట? పొలిటికల్ పార్టీకి అడ్వర్టైజ్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ ఇంకర్ అయ్యాను. ఎంత 2,500. ఇది ఎక్స్‌పెన్సెస్ కింద అలౌ చేస్తాను. అంటే డిసలౌ చేస్తాను. బట్ 80 జీజీబీ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంత 2,500 నేను అడ్వర్టైజ్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ టు పొలిటికల్ పార్టీ డిసలౌడ్. మనం ఎక్కడ క్లెయిమ్ ఇస్తాం వాడికి? 80 జీజీబీ డిడక్షన్స్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చు. పొలిటికల్ పార్టీ 2,500 ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ ఏమైందంటే నెక్స్ట్ వాడు అమౌంట్ మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ అమౌంట్ 1,00,000 పే చేసాడట. ఎవడికి? ఎలక్టోరల్ ట్రస్ట్ బై చెక్. ఎలక్టోరల్ ట్రస్ట్‌కి పే చేసినా కూడా అది డిసలౌ చేస్తాం. సో, అది 1,00,000 మళ్ళీ యాడ్ చేసేస్తాం. ఓకే. వి ఆర్ యాడింగ్ బ్యాక్. ఈ ఎక్స్‌పెన్స్ అన్నీ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. 1,00,000 యాడ్ చేశాను. బట్ 80 జీజీబీ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పెనాల్టీ మీద ఒక పాయింట్ ఉంది. పెనాల్టీ ఎంత పే చేశాడట? 15,000 ఫర్ నాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డెలివరీ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. డెలివరీ కండిషన్స్ వల్ల. అంతేగాని బ్రీచ్ ఆఫ్ లా కాదు కాబట్టి ఇది అలౌడే మళ్ళీ. 15,000 అలౌ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఏం రాయం. పెనాల్టీ ఫర్ జీఎస్టీ అనేది బీయింగ్ పెయిడ్ ఫర్ ఇన్‌ఫ్రాక్షన్ ఆఫ్ లా. అదెక్కడిచ్చాడు? ఓకే. 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 సరే. ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే
ఈ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డెలివరీ కండిషన్స్ అనేది అలౌడే. సో ఇక్కడ మళ్ళీ దాన్ని యాడ్ చేయలేదు ఆడు 15,000ని. ఓకేనా. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డిమాండ్ పెయిడ్ ఇంక్లూడ్స్ అన్ అమౌంట్ ఆఫ్ 5,300 చార్జ్డ్ యాజ్ పెనాల్టీ ఫర్ డిలేయింగ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ ఫర్ డిలే ఇన్ డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్. అంటే జీఎస్టీ కింద నువ్వు పెనాల్టీ పే చేసావు 5,300. సో ఆ 5,300 అనేది డిసలౌడ్. సో అది యాడ్ చేసాం. ఓకేనా. అంతే, ఇంకేం లేవు పాయింట్లు. ఇక్కడతో మనకి సెక్షన్ 37 అయిపోయింది. నేను సాగదీశాను, బట్ నాకు బాగా గుర్తుండడానికి నేను స్టోరీ క్రియేట్ చేసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ.